ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమజల్లులు అను వాక్య ధ్యాన క్రియకు స్వాగతం. పాస్కా కాలంలో 4వ ఆదివారం. గొర్రెలు వాని స్వరమును గుర్తించును, అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. ఇవి ప్రభు మాటలు. ఆయనకు మనకు మధ్య ఉన్న అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని వర్ణించే మాటలు. సోదరా, సోదరి, మరి ప్రభుతో నీ అనుబంధం ఎలా ఉంది? ఆయన గొర్రెల కాపరి, మంచి కాపరి, మందకు దగ్గరగా ఉండే కాపరి, మందరితో కలిసి జీవించే కాపరి, దూరంగా నిలబడి ఆజ్ఞలు జారీ చేసే దర్పం ఉన్న కాపరి కాదు. ఆయన ప్రతి గొర్రెను వ్యక్తిగతంగా ఎరిగిన కాపరి. ఒక్కొక్కదాన్ని ప్రేమతో పరిశీలిస్తాడు, పరామర్శిస్తాడు. ప్రతి గొర్రెను పేరు పేరు చొప్పున ఎరిగి ఉంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అంటే గమనించండి సోదర, సోదరి, మనం ప్రతి ఒక్కరూ ప్రభువుకు ప్రత్యేకమైన వాళ్ళం. అందుకే ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తారు. మనం గుంపులో గోవిందంలా కాదండి, ఆయనకు ప్రత్యేకమైన వాళ్ళం ప్రతి ఒక్కరు. దాని అంతరార్థం ఏంటి? ఆయనకు నువ్వు తెలుసు, నీ బాధలు తెలుసు, నీ భారాలు తెలుసు, నీ భయాలు తెలుసు, నీ అవసరాలు తెలుసు, నీ ఆశలు తెలుసు, నీ ఆకాంక్షలు తెలుసు. నీ గురించి అంతా తెలుసు అండి. నిన్ను గూర్చి ఆయన నిత్యం తలపోస్తూ ఉంటాడు. అంటే ఆయన నిన్ను తన గుండెలో దాచుకుంటాడు, తన భుజాల మీద మోసుకుంటాడు. అయితే సోదరులారు, ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఆయన స్వరమును మనం గుర్తించటం. ఇది ప్రధానమైన విషయం. ఆయన మన పేరెత్తి పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ఆయన్ని అనుసరించటం ప్రాముఖ్యమైన విషయం. గందరగోళాలతో నిండిన ఈ లోకం, రణగొణ ధ్వనుల మధ్య ఆయన స్వరాన్ని మనం గుర్తించటం ముఖ్యమండి. మన చుట్టూ మనల్ని పిలుస్తున్న గొంతులు ఎన్నో ఉంటాయి. అవి మనకు చిరాకు పుట్టిస్తాయి, పరాకులు పడవేస్తాయి, ఆందోళన గురి చేస్తాయి. కానీ క్రీస్తు స్వరం ఉందే, అది మనల్ని శాంతితో నింపుతుంది, సమాధానపరుస్తుంది, ఊరడిస్తుంది, ఆదరిస్తుంది. అది మనకు పవిత్రతకు దారిని చూపిస్తుంది, మనలో భయాందోళన తొలగిస్తుంది. మరి ఆ స్వరాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అయితే అందుకు అవసరమైంది ప్రార్థన, వాక్య పఠనం, ఆత్మలో ధ్యానం. అన్నిటికీ మించి మన హృదయాలను ప్రభుతో అనుసంధానం చేయడం ప్రాముఖ్యమండి. We need to tune our hearts and minds to His voice. ఇలా చేస్తే ప్రభు స్వరాన్ని గుర్తించడం తేలిక. గందరగోళాలు సృష్టించే ఈ లోకం గొంతులు వింటూ కూర్చునే వాళ్లే ప్రభు స్వరాన్ని గుర్తించలేరండి. మరి ప్రభు స్వరానికి మన హృదయం అనుసంధానమై ఉందా? ట్యూన్ అయి ఉందా? ఒకసారి ఒక యువకుడు ఒక గ్రామంలోని గొర్రెల దొడ్డి దగ్గరకు వెళ్ళాడట. పలు చోట్ల నుండి గొర్రెల కాపరులు తమ మందలను అక్కడికి తోలుకొని వచ్చారు. ఆ రాత్రి వాటిని ఆ దొడ్లో ఉంచారు. ఇక అవన్నీ కలిసిపోయాయి. ఆ బయట నుండి ఆ యువకుడు చూస్తే ఆ గొర్రెలన్నీ అతను ఒకేలా కనిపించాయి. ఏ గొర్రెలు ఎవరివో ఆ యువకుడు కనిపెట్టలేకపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం ఒక గొర్రెల కాపరి ఆ దొడ్డి ద్వారం దగ్గర నిలబడి వాటిని పిలిచాడట. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. అతనికి మాత్రమే చెందిన గొర్రెలు మంద నుండి వేరుపడి అతని దగ్గరకు వచ్చి నిలబడ్డాయట. ఆశ్చర్యపోయిన ఆ యువకుడు ఇది ఎలా సాధ్యమని ఆ గొర్రెల కాపరిని అడిగితే అతడు నవ్వుతూ, వాటికి నా స్వరం తెలుసండి, నేను వాటితో జీవిస్తూ ఉన్నా, వాటి బాగోగులు చూచుకుంటూ ఉన్నా, అవి నన్ను నమ్ముతాయి, అందుకే అవి నా దగ్గరకు వస్తాయి, వాటి హృదయాలు నాకు అనుసంధానమై ఉన్నాయని ఆ కాపరి అన్నాడట. సోదరులారా, మనం ఆ గొర్రెలను పోలిన వాళ్ళమై ఉండాలి.
మన హృదయాలు ప్రభువుకు అనుసంధానమై ఉంటే, ఆయనకు ట్యూన్ అయి ఉంటే, ఆయనకు అలైన్ అయి ఉంటే మనం ఆయన స్వరాన్ని గుర్తిస్తాం, ఆయన వెంటే వెళుతాం. చూడండి, ప్రభు నిత్యం మనల్ని పిలుస్తున్నారు. గమనించండి, ఆయన అరవడండి, ఆయన పిలుస్తాడు నెమ్మదిగా, ప్రేమతో. ఆ స్వరాన్ని గుర్తించాలి. అయితే మనం చెప్పుకున్నట్లు మనం ఆయనతో జీవిస్తూ ఉన్న వాళ్ళమైతేనే ఆయన స్వరాన్ని గుర్తించడం సాధ్యం అవుతుందండి. ఆయనతో జీవించే వాళ్ళకి ఆయన స్వరం తెలుస్తుంది. దేవుడు ఒక రాత్రి వేళ బాలుడైన సమూయేలుని పిలిచాడట. అయితే సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తింపలేకపోయాడు. కానీ దేవుడు సమూయేలును పిలుస్తున్నాడని యాజకుడైన ఏలీ గుర్తించాడండి. కారణం, ఏలీకి దేవునితో సంబంధం ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో మనం ఇది చదువుతాం. దేవునితో సంబంధం కలిగి ఉన్న గొర్రె ఆయన స్వరాన్ని గుర్తింపగలదు. కాబట్టి సోదరా సోదరి, నీవు నీ దేవునితో ఆ సంబంధం పెంచుకో. అయితే కొన్నిసార్లు దేవుడు నిశ్శబ్దంలో కూడా మాట్లాడతారండి. దానిని కూడా నువ్వు గుర్తించాలి. హోరేబు కొండ మీద దేవుడు ఏలియా ప్రవక్తతో నిశ్శబ్దంలో మాట్లాడారట. ముందు భూకంపం కలిగింది, దానిలో దేవుడు మాట్లాడలేదు. తర్వాత అగ్ని మండింది, దానిలోనూ దేవుడు మాట్లాడలేదు. చివరిగా నిశ్శబ్దంలో ఒక చిన్న స్వరం వినిపించింది. ఆఫ్టర్ ద ఫైర్ ఏ సౌండ్ ఆఫ్ షియర్ సైలెన్స్. నిశ్శబ్దం వంటి స్వరం వినిపించింది. ఆ స్వరాన్ని వినగానే ఏలియా ప్రవక్త తన అంగీ అంచుతో ముఖం కప్పుకుని వెలుపలకు పోయి కొండ బొరి అంచున నిలబడ్డాడు. దేవుడు అతనితో మాట్లాడారు అని రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల్లో మనం చదువుతాం. సోదర సోదరి, ఎలా మాట్లాడినా, ఎలా పిలిచినా నీ ప్రభు స్వరాన్ని నీవు గుర్తించాలంటే ఆయనతో నీకు అనుబంధం ఉండాలి. నీవు ఆయనతో జీవించాలి, ఆయన పాద సన్నిధిలో. మరియా అని ప్రభు తన పేరు పెట్టి పిలవగానే మగ్దల మరియా ఆయన్ని గుర్తుపట్టింది. ఆమెకు ఆయనతో అటువంటి సంబంధం ఉంది. అటువంటి బంధాన్ని ప్రభుతో కలిగి ఉన్న గొర్రె ఆయన స్వరాన్ని గుర్తిస్తుంది. సోదరులారా, ఒక్క క్షణం ఆగి ఆత్మశోధన చేసుకుందాం. నేను ప్రభు స్వరాన్ని గుర్తిస్తున్నానా? ఈ వారం రోజుల్లో ఆయన నాతో ఎన్నిసార్లు మాట్లాడారు? నేను ఆయన స్వరాన్ని ఆఖరిగా ఎప్పుడు విన్నాను? నేను ఆయన వెంబడి వెళుతున్నానా? ఆయన నడిపింపుకు లోబడుతున్నానా? ఇవి ఇవాళ మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నలు. సోదరులారా, ఈరోజు ప్రభువు ఒక మంచి కాపరిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అందుకే పాస్కా కాలంలోనే 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని శ్రీసభ పిలుస్తూ ఉంది. అలాగే మంచి కాపరి క్రీస్తును పోలిన కాపరులను, గురువులను సంఘానికి దయచేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉంది. ఇవాళ మనం కాపరి గురించి, గొర్రెలను గురించి కొంచెం ధ్యానం చేద్దాం. యూదులు దేవుణ్ణి గొర్రెల కాపరి అని పిలుచుకున్నారు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు అంటూ దావీదు కీర్తనలు పాడుకోవడం మనకు తెలుసు. 23వ కీర్తన. యూదులు ఎందుకు అలా గానం చేశారు? ఎందుకంటే దేవుడు ఒక మంచి కాపరి వలె తమను ఆపదలు కలగకుండా భద్రపరుస్తాడు. ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెడతాడు, రోగం సోకినప్పుడు స్వస్థపరుస్తాడు, క్రూర మృగాల పీడ నుండి, దొంగల బారి నుండి రక్షిస్తాడు. అందుకే వాళ్ళు మా కాపరి అంటూ దేవుణ్ణి అభిమానంతో కీర్తించుకున్నారు. ఇక స్వయంగా దేవుడే తనను తాను మంచి కాపరిని అని చెప్పుకోవడం మనం యెహెజ్కేలు ప్రవక్త గ్రంథంలో చూస్తాం. 34వ అధ్యాయం. సోదరులారా, కాపరికి
కాపరే లేకపోతే గొర్రె పని అయిపోయినట్టే. అది తనంతట తాను ఆహారం సంపాదించుకోలేదు, తనను తాను సంరక్షించుకోను లేదు. అందుకే గొర్రె ఎప్పుడు కాపరిని అంటి పెట్టుకుని ఉంటుంది. కాపరి కూడా ఆ గొర్రె వెంటే ఉంటాడు. మన విషయానికి వస్తే మనం ప్రభువును మా మంచి కాపరి అంటూ ప్రేమతో పిలుచుకుంటున్నాం. ఎందుకంటే యూదులు ఊహించిన వానికంటే అద్భుతమైన మంచి కాపరి యేసు స్వామిలో మనకు దక్కాడు. ఆయన తన మందైన మనల్ని రక్షించడానికి తాను పరలోకాన్ని వీడి మన మధ్యకు వచ్చారండి. మన రూపాన్ని ధరించారు, మనలో ఒక్కడయ్యాడు. మన ఆకలి తీర్చడానికి తన శరీర రక్తాలని ఆహారంగా చేసి మనలను పోషిస్తున్నాడు. మన రోగాలు నయం చేయడానికి తాను గాయాల పాలయ్యాడు. చివరికి తాను మరణించి మనలను బ్రతికించాడండి. తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని సంపాదించుకున్నాడు. నిత్య జీవంతో మనల్ని నింపాడు. మనల్ని పరలోక తండ్రి చేతులకు అప్పగించాడు. సోదరి, ఇటువంటి కారుణ్యమూర్తిని మంచి కాపరిగా కలిగి ఉన్నందుకు మనకు గర్వంగా ఉండాలి. యూదుల కంటే, మన చుట్టూ ఉన్న అనేకుల కంటే మనం ఎంతో భాగ్యవంతులం. అయితే అసలైన విషయం, ప్రశ్న ఏంటంటే, మనం మన కాపరితో జీవిస్తున్నామా? ఆయనపై ఆధారపడి ఉంటున్నామా? ఆయన స్వరం వింటూ ఆయన వెనుక వెళుతున్నామా? లేక సొంత నిర్ణయాలు చేస్తూ మనకి ఇష్టమైన త్రోవలో పోతున్నామా? ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం. మంచి కాపరితో మన అనుబంధాన్ని పరీక్షించుకోవాల్సిన తరుణం. సోదరి, ప్రభుతో జీవిస్తూ ఆయన చెంత నడుస్తూ నిత్యం ఆయనతో సంభాషిస్తూ సాన్నిహిత్యం పెంచుకున్న గొర్రె ఆయనతో అనుబంధం కలిగి ఉంటుంది, అనురాగ బంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఆయన పిలిచినప్పుడు వెంటనే గుర్తిస్తుంది, ఆయన వెంబడిస్తుంది. మరి మనం అటువంటి అనుబంధం ప్రభుతో కలిగి ఉన్నామా? గొర్రెకు కాపరికి మధ్య ఉండే అనుబంధాన్ని గురించి ఇక్కడ మనం కొంచెం పరిశీలించాలండి. గొర్రె పుట్టినప్పటి నుండి కాపరితోనే పెరుగుద్ది. సొంత కూతురులా అతనితో తింటుంది, అతని ప్రక్కలో పడుకుంటుంది, అతని ఒడిలో ఆడుకుంటుంది. కాబట్టి అన్ని సంవత్సరాల సహచర్యంలో గొర్రెను గురించి కాపరికి అంతా తెలుస్తుందండి. అది ఏ రోజు పుట్టింది, దాని ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయి అన్న దాంతో మొదలుపెట్టి అది ఏ ఆకులు ఇష్టంగా తింటుంది, ఏ సమయంలో పడుకుంటుంది, దానికి ఏ జబ్బు చేస్తుంది, ఏ మందు వేస్తే ఆ జబ్బు తగ్గుతుంది, అది ఎప్పుడెప్పుడు తప్పిపోతే ఎక్కడికి వెళుతుంది, ఎక్కడ వెతికితే అది దొరుకుతుంది. ఇలాంటి విషయాలన్నీ కాపరికి తన గొర్రెను గురించి తెలుసండి. ఇక ఆ కాపరి గొర్రె స్వభావాన్ని బట్టి దానికి ఒక ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాడండి. చారల దానా అని, లేదా బక్కదానా అని, లేదా చిలిపిదానా అని, ఇలా ప్రతిదానికి ఒక్కో పేరు పెడతాడండి. అతని మందిలో 100 గొర్రెలు ఉంటే ప్రతి గొర్రె ప్రత్యేకమే. ప్రతి గొర్రెకు ఒక పేరుంటుంది. సోదరులారా, దీన్ని మన జీవితాలకు అన్వయించు. మన కాపరికి మన గురించి కూడా అంతా తెలుసండి. మనం ఎలాంటి వాళ్ళం, మన శారీరక, మానసిక, ఆత్మీయ స్థితి ఎటువంటిది, ఎప్పుడు మన స్వభావం ఎలా ఉంటుందన్న విషయాలు మొదలు మనం పడ్డ పాట్లు, పొరపడ్డ చోట్లు, మనం వేసిన తప్పటడుగులు అన్నీ ఆయనకు తెలుసు. మనకి ఏ రోగాలు వచ్చాయి, సృష్టి చేసినప్పుడు ఏ మందు వేస్తే బాగవుతాం, ఏ మాట చెప్తే మనం హుషారుగా ఉంటాం, ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోతామో అనేవి కూడా ఆయనకు బాగా తెలుసు. సోదరులారా, యేసుక్రీస్తు మనలను గురించి ఇంతగా పట్టించుకునే ప్రేమ గల మంచి కాపరి అనే ఆలోచన వచ్చినప్పుడు నా కళ్ళంట నీళ్లు తిరుగుతున్నాయండి. ఆయనకు మనమంటే ఎంత ప్రేమ. ఇక ఆయన ప్రేమలోని మాధుర్యం ఏంటంటే, మన గురించి అన్ని విషయాలు తెలుసుకున్నది, మనకు అవసరమైనవన్నీ సమకూర్చడానికి, మనల్ని రక్షించడానికే కానీ మనల్ని శిక్షించడానికి కాదండి.
ఆయన నిత్యం మన వెంటే ఉండేది మనల్ని కంటిని రెప్పలా కాపాడుకోవడానికే కానీ నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి కాదు. మనం ఏం తప్పులు చేస్తామా అని నిఘా వేయడానికి కాదు. అంత ప్రేమ ఉన్న మంచి కాపరికి చెంది ఉండడం ఎంత భాగ్యం. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తించాలండి. మంచి కాపరి తన గొర్రెలను పేరు పేరున పిలుచును అని ప్రభు అన్నారు కదా. అంటే ప్రభు మనలను కూడా ఒక ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటారు కదా. మరి ప్రభు నన్ను ఏ ముద్దు పేరుతో పిలుస్తారు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? మన పిల్లల్ని చూడండి, జ్ఞానస్నానంలో మనం వాళ్ళకి పెట్టిన పేరు కంటే వాళ్ళని మనం పిలుచుకునే ముద్దు పేరంటేనే వాళ్ళకి బాగా ఇష్టం. ఆ ముద్దు పేరుతో వాళ్ళని పిలిస్తే వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తారు. మరి మన సంగతి ఏంటి? ప్రభువు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి పరుగెత్తి ఆయన దగ్గరికి వెళుతున్నామా? ఆయన స్వరాన్ని గుర్తించాలంటే ఆయనతో అనుబంధం కలిగి ఉండాలి. దీన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు సమూయేలును పేరు పెట్టి 3 సార్లు పిలిచాడు, అయినా అతడు గుర్తించలేకపోయాడు. కానీ ప్రభువు మగ్దల మరియను పేరు పెట్టి ఒక్కసారి పిలిచారు. ఆమె వెంటనే ఆయన గొంతును గుర్తుపడింది, ఆయన పాదాలపై పడింది. ప్రభుతో ఆమెకు ఉన్న అనుబంధం అటువంటిది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. సమూయేలు ప్రతి రాత్రి ప్రభు మందిరంలో దైవమందస్సు దగ్గరే పడుకునేవాడు. అయినా ప్రభు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించలేదు. దీని నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం నిత్యం పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పటికీ, రోజు వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా ఆలయానికి వెళుతూ ఉన్నప్పటికీ ప్రభు స్వరాన్ని గుర్తించలేని వారిగా, ప్రభు మనస్సును గ్రహించలేని వాళ్ళుగా, ఆయన ప్రణాళికలు భాష అర్థం చేసుకోలేని వాళ్ళుగా మనం అనేక సార్లు ఉండిపోవచ్చండి. కొందరు దైవ సేవకుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. దైవుని వాక్యాన్ని వారు చదవటమే కాదు, దానిలో మర్మాలను కూడా ప్రజలకు బోధిస్తారు, ప్రార్థనలు చేస్తారు, పూజా బలులు అర్పిస్తారు, అందరినీ దేవుని మార్గంలో నడిపించి ప్రయత్నిస్తారు. కానీ తమ దగ్గరకు వచ్చేటప్పటికి కొన్నిసార్లు ఆ దైవ సేవకులు, ఆ దైవజనులు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండిపోతారండి. దీనికి అంతటి కారణం ఒక్కటే, కాపరితో వాళ్లకు వ్యక్తిగత అనుబంధం లేకపోవడం. సోదరులారా, మనం ప్రభుతో అనుబంధాన్ని పెంచుకోవాలండి. ఆయనతో మనసు విప్పి మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్లు మన బలాలను బలహీనతలను అన్నింటినీ ఏది దాచకుండా ఆయనతో చెప్పుకోవాలి. అయినా ఆయనకు తెలియంది మనలో ఏముందండి ఆయన దగ్గర దాచటానికి? మనతో హృదయ బంధం కలిగి ఉండాలన్నది అసలు మన మంచి కాపరి కోరిక. అందుకే నేను మిమ్ము సేవకులను పిలువక స్నేహితులను పిలుస్తాను అని ప్రభు తన శిష్యులతో మేడపై గదిలో ఆ కడరాత్రి భోజన సమయంలో అన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ప్రభువుతో ఆత్మీయ బంధాన్ని, అనురాగ బంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిద్దాం. మర్చిపోమాకండి, ఆయన మనల్ని తన భుజాలపై ఎత్తుకొని మోస్తున్న మంచి కాపరి. కాబట్టి ఆయన హృదయంతో అనుబంధం కలిగి ఉందాం, ఆయన హృదయంతో అనుసంధానమై ఉందాం. వీ షల్ అలైన్ అవర్ హార్ట్స్ టు హిజ్ ఓన్ హార్ట్. చిన్న ప్రార్థన చేసుకుందాం, తరలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. ప్రభు, మంచి కాపరిగా మా ముందు మీరు దర్శనమిస్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు. మీకు స్తోత్రాలు. నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని మీరు చెప్తూ ఉన్నారు. మా మీద మీకు ఎంత ప్రేమ. అయినా ప్రభు, మేము మీ ప్రేమను అర్థం చేసుకోలేక లోకం వెంట పడుతూ ఉన్నాం, మీ నుండి దూరంగా పోతూ ఉన్నాం. మమ్మల్ని పోషించడానికి మీరు జీవాహారంగా మారితే మేము అశాశ్వతమైన లౌకిక భోజనం కోసం తాపత్రయపడుతూ ఉన్నాం.
మాకు ప్రాణం పోసే మిమ్మల్ని కాదని మాకు హాని చేసే దొంగలు దోపిడీగాండ్రైన లోకస్తులను నమ్ముతూ ఉన్నాం. ప్రభు, మా బలహీనతలు మన్నించండి. ప్రభు, తప్పిపోయిన మమ్ము వెదకి రక్షించి పరలోక తండ్రి గృహంలోనికి మమ్ము చేర్చండి. ఆమెన్. ప్రభు కృప మనకు సదా తోడై ఉండునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.